కుట్రలు. హైకోర్టులో వ్యాజ్యం వేయించారు ప్రధాని మోదీ, ఆర్బీఐకి ఫిర్యాదులు ఇప్పించారు. రాష్ట్రం పరువు తీసేది చాలక ప్రెస్ మీట్లు, ఏడుపులా. తప్పుడు ఫిర్యాదులు చేయించిన జగన్ బుగ్గనలను ప్రాసిక్యూట్ చేయాలి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ బాండ్లు కొనొద్దంటూ 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్. ఏదండి ఇది? ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రాష్ట్రాభివృద్ధిపై జగన్ కుట్రలు. బాండ్లు కొనొద్దంటూ 200 మంది ఇన్వెస్టర్లకు మెయిల్లు. ప్రధాని, ఆర్థిక మంత్రి, ఆర్బీఐ సేమ్ థింగ్. ఏపీఎండిసి ఇష్యూ ఓవర్ సబ్స్క్రైబ్ కావడమే దీనికి నిదర్శనం. పయ్యావుల. అయినా చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోని ఇన్వెస్టర్లు. ఓకే. రాష్ట్రాభివృద్ధిపై జగన్ కుట్రలు. మళ్ళీ ఇది లోపలనేమో, అది హెడ్లైన్స్, ఇది లోపల సేమ్ మ్యాటర్. ఆంధ్రప్రభ. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు. బాంబో బాండ్లపై విష ప్రచారం. కేంద్రం, సెబీ, హైకోర్టు వరకు ఫిర్యాదుల పర్వం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. వైసీపీపై దేశద్రోహం కేసు పెట్టాలి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. నిన్న క్యాబినెట్ మీటింగ్లో, ఈనాడు క్యాబినెట్ మీటింగ్లో జరిగిన విషయాలు. బాండ్లలో పెట్టుబడి పెట్టొద్దని తప్పుడు మెయిల్లు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు దేశ విదేశ కంపెనీల వైకాపా కుట్రపూరితంగా ఈమెయిల్స్ పంపడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా చేస్తున్న ఈ కుట్రలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈ అంశాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఏపీఎండిసి బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని ఏకంగా 200 దేశ విదేశీ కంపెనీలకు వైకాపా తమ పార్టీ సానుభూతుల పేరుతో తప్పుడు మెయిల్లు పంపించారు. ఆధారాలతో ఆయన వివరించారు. తెర వెనుక కుట్రలతో రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకోవడం, ప్రభుత్వ పథకాలు అమలు చేయొద్దని దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. ఇలాంటి విషయాల్ని మంత్రులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం సూచించారు. ఇది తీవ్ర నేరమని, రాజద్రోహం స్థాయి చట్టం కింద కేసులు పెట్టాలని కొత్త చట్టాలు కనుక్కుంటున్నారు. కాదండి, ఒకటి, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఇంత ఎందుకు మీరు ఇరిటేట్ అవుతున్నారు? మేము అడిగిన ప్రశ్న ఏమి, ఛాలెంజ్ ఏమి? 9,000 కోట్లకు ఏపీఎండిసి బాండ్లు జారీ చేసి మధ్యవర్తులకు రాష్ట్ర ఖజానా పైన హక్కు కల్పిస్తున్నారు. మా ఛాలెంజ్ ఏమి? ఇది మా ఆరోపణ. మీరు ఏపీఎండిసి బాండ్లు 9,000 కోట్లు బాండ్ల ద్వారా ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసి, ఆ అప్పు తీర్చేదానికి మీరు తీర్చే ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ఖజానాకు మధ్యవర్తులు ఎవరైతే బాండ్లు జారీ చేస్తారో వాళ్లకు మీరు డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా మీద డబ్బులు డ్రా చేసేదానికి హక్కు కల్పించిన మాట నిజమా కాదా? మా ఛాలెంజ్ ఏం దాంట్లో, గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా? లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పగలరా? సింపుల్ కదా, స్ట్రైట్ క్వశ్చన్. దానికి ఏదేదో ఏడుపులు, పెడబొబ్బలు, ఇంకా పొర్లుడు దండాలు 10 సార్లు చెప్తారు. ఏడుపులంట్రీ, పెడబొబ్బులంట్రీ, పొర్లుడు దండాలంట్రీ, ఏందేందో చేస్తారు. ఇది కాక కొత్తగా మీరేం చెప్తున్నారు? కొత్తగా మళ్ళా ఇది కాక జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్, కొత్తగా జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ అని పెట్టి, ఆ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో బాండ్ల ద్వారా అప్పు చేయాలనే ఆలోచనలో మీరు ఉన్నది వాస్తవమా కాదా? కాదంటే మీరు చెప్పండి కాదు అని, అవునంటే అవును అని చెప్పండి. 9 మే ఈ సంవత్సరము 3,489 కోట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. మొన్న 25 జూను 5,526 కోట్లు, అంటే టోటల్గా ఇంచుమించు 9,000 కోట్లు మీరు బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. ఇది ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసింది. ఈ డబ్బులు ఖనిజాభివృద్ధి సంస్థలోనే ఉన్నాయి, లేదా ఖనిజాభివృద్ధి సంస్థ అవసరాలకే వాడుతున్నారు, ఖనిజాభివృద్ధి సంస్థ వ్యాపారం పెంచేదానికే వాడుతున్నారు, ప్రభుత్వం దీన్ని వాడడం లేదని మీరు చెప్పగలరా? మీరేమంటున్నారు వారు అనబోతున్నారు? ఈ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి 400 చిల్లర లీజులు మీకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తిరిగి వాళ్ళు డబ్బులు చెల్లించారు అని అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే, వారు చెప్పబోయేది ఎట్లుందంటే,
ప్రభుత్వం ఆస్తినే కొంటుందన్నమాట. ప్రభుత్వం సంబంధించిన కార్పొరేషన్ ఆస్తినే కొనబోతుందన్నమాట. అంటే ఇది ఎట్లుందంటే సామాన్య మానవునికి అర్థం కావాలంటే భార్య ఆస్తి భర్త కొంటాడు, భర్త ఆస్తి భార్య కొంటుంది, డబ్బులు చెల్లించుకుంటారు. ఇది మీరు చెప్పేది ఏందండి? మేము అడిగిన దానికి మీరు సూటి సమాధానం ఇవ్వకుండా ఏదేదో నాకు ఇది ఏం గుర్తుకొస్తుందంటే ఇప్పటికి కూడా నాకు గుర్తుకొచ్చేది ఇంతకుముందు కూడా 2014 నుంచి 19 5 సంవత్సరాలు మీరే పాలించినది. అప్పుడు కూడా కూటమే. అప్పుడు బీజేపీ వాళ్ళు 2 మంత్రులు మీ దగ్గర ఉన్నారు, మీ 2 మంత్రులు బీజేపీ కేంద్రంలో ఉన్నారు. 5 సంవత్సరాలు మీకు కాలపరిమితి ఉన్నింది. అమరావతి మీరు కట్టలేకపోయినారు. 35,000 ఎకరాలు, 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలని రకరకాల భూములను పోగు చేసినారు. దాన్ని అంత పెద్ద భూమిని పోగు చేసిన తర్వాత దానికి అభివృద్ధి చేసేదానికి కావాల్సిన డబ్బులు మీ దగ్గర లేవని తెలిసే పోగు చేసినారు. అమాయక రాష్ట్ర రైతుల నుంచి తీసుకున్నాక డబ్బులు మళ్ళా లేవని చెప్పి అప్పు చేసేదానికి పోయినారు. అప్పుడు కూడా ఏమన్నారు? మేము అడ్డపడినామన్నారు. మేము ఎందుకు అడ్డపడతామండి? పోనీ మీకు అడ్డపడే శక్తి ఉందా? మీరే కదా. ఇప్పుడు కూడా అంతే. మీరు కేంద్రము భాగస్వాములు కూటమి, అసలు కూటమి సర్కారు పైన ఢిల్లీలో ఉండేది మీ మీద ఆధారపడింది. అంటే ఎవరో జర్మనీలో ఎక్కడో మెయిల్స్ రాస్తే మీకున్న శక్తి సామర్థ్యాలను ఆపగలుగుతుందండి. సోషల్ మీడియాలో మెయిల్స్లో ఎంతోమంది ఎన్నో రాస్తుంటారు. 2019 నుంచి 24 కూడా ఎంతోమంది అమెరికా నుంచి, యూరోప్ నుంచి రకరకాల మెయిల్, రకరకాల కంప్లైంట్లు. అప్పుడు మేము బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చట్ట ప్రకారంగా ప్రభుత్వ ప్రోగ్రాంల కోసము చట్టం చేసి అప్పు చేస్తూ ఉంటే మీ వైజాగ్కు సంబంధించిన మీ శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యుడు అప్పుడు శాసనసభ్యుడే, కోర్టుకు వెళ్ళలేదండి, వ్యాజ్యం వేయలేదండి. ఈరోజు మీ దగ్గర అతి ప్రాముఖ్యమైన కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వ్యక్తి ఆ రోజు పలు లెటర్లు రాయలేదండి. అంటే అప్పుడు కూడా దేశద్రోహమేనా? ఇప్పుడు దేశద్రోహం అంటే అప్పుడు దేశద్రోహమే కదా. అంటే అప్పుడు ఎంతమంది దేశద్రోహాలు ఉన్నట్లు మీ దగ్గర? ఏం మాట్లాడుతున్నారండి అసలు? ఏదన్నా కానీ అంటే మీ అసమర్థతను కప్పిపుచ్చుకునేదానికి మా మీద ఏందండి బురద చల్లేది? ఎంతోమంది ఇప్పుడు జర్మనీలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఇండియాలోనే ఉండొచ్చు. ఎవరికైనా కానీ ప్రభుత్వ పరిపాలన సరిగా లేదన్నప్పుడు వాళ్ళ ఫండమెంటల్ రైట్ అది. ఎవరైనా రాసి ఉండొచ్చు. ఫండమెంటల్ రైట్ ఏమని రాసినారు? ఇది తప్పుగా జరుగుతుందని. అరే కరెక్టా కాదా అనేది మా ఛాలెంజ్ ఏమి లిమిటెడ్ టు మీరు రాష్ట్ర ఖజానా మీద, అంటే సామాన్య మానవులకు సంబంధించిన డబ్బుల మీద మీరు ఒక ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులు డ్రా చేసేదానికి మీరు అధికారం ఇస్తున్నారు. అది అవునా కాదంటే అది చెప్పరు. అసలు మాకు ఆశ్చర్యకరమైనది ఏమంటే ఒక పెద్ద మిస్టరీ అన్నమాట. అసలు మీ అసమర్థత కప్పుచ్చడానికి మా మీద ఏందండి బురద వెళ్ళేది? అసలు మీరు పవర్ఫుల్ పీపుల్ కదా. మీరు ఎంత పవర్ఫుల్ పీపుల్? హుద్హుద్ను కంట్రోల్ చేయగలరు, కరువును ఆపగలరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా దోమలను కంట్రోల్ చేయగలరు. ఇన్ని పనులు చేసిన వాళ్ళు ఒక ఈమెయిల్ అడ్డం వచ్చిందండి మీకు? ఎందుకంత అసలు మీరు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు? ఎందుకు ఇది చేస్తున్నారు? మాది స్ట్రైట్ క్వశ్చన్, సూటి ప్రశ్న ఒకటి. ఏమని? అప్పు చేయడం కరెక్టా కాదా మీరు చెప్పండి. అంటే మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. అసలు మాకన్నా కనీసము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మీ 2014 నుంచి 19 అన్ని సగంలో వదిలిపెట్టిపోయిన అసమర్థత పాలన, పోలవరం సగం, రాజధాని సగం, టిడ్కో సగం, అన్ని సగం. విపరీతమైన పెండింగ్ బిల్లులు పెట్టిపోతున్నప్పుడు ఇవన్నీ కాక మాకు కోవిడ్ వచ్చింది. మీకు లేదు కదండి. ఈ ఇబ్బందులు ఏముండే చెప్పండి? ఏ ఇబ్బందులు లేకుండా అసలు ఎక్కడికి పోతుంది అని నిజం చెప్పాలంటే ఇప్పుడు 2023-24 అండి, 23-24 మేము దిగిపోయిన సంవత్సరం. 2024-25 మీ సంవత్సరం, మీ మొదటి సంవత్సరం చూసుకుంటే మీది మొత్తము బడ్జెట్ వచ్చేసి 2,45,000, రౌండ్ ఫిగర్స్ చెప్తాను, 2,45,000 మీది, మాది 2,36,000. అందులో మీ 2,45,000లో 1,18,000 జీతాలు పెన్షన్లు అయిపోయింది. మాది 1,03,000 జీతాలు పెన్షన్లు అయిపోయింది. అంటే మీ దగ్గర గ్యాప్ ఎంత ఉంది? మీకు 1,08,000 కోట్లు
మీ దగ్గర గ్యాప్ ఉంది, మా దగ్గర 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది, 2,000 ఉంది తేడా. మళ్ళీ 2,000 కదా తేడా ఉండేది. ఆ 2,000లో మీరు ఒక పెన్షన్లు పెంపుదల తప్ప ఫస్ట్ సంవత్సరం ఏం చేసినారు అని. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మేము చేసినవి జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, పంటల బీమా, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు, మత్స్యకార భరోసా, 0 వడ్డీ, పెన్షన్ కానుక, చేయూత, ఆసర, నేతన్న నేస్తం, చేదోడు, లా నేస్తం, వాహనమిత్ర, ఆరోగ్యశ్రీ, మరి ఈబీసీ నేస్తం, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, తోడు, జగనన్న గోరుముద్ద, పోషణ, ఇవన్నీ ఏమీ ఇవ్వలేదే మీరు. అంటే ఎక్కడ పోయినట్లు డబ్బులని మేము అడగాల ప్రశ్న, ఎక్కడి పోయినాయి డబ్బులని? అసలు ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. మరి ఏమనంటే అప్పులు 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 అంటారు. మీ ప్రకారంగా చూస్తే ఒకసారి చూడండి, మీరు 2014 నుంచి 19 సంవత్సరం మీద సంవత్సరం ఏ శాతం అప్పులు చేసినారు? 22% చేసినారు. మేము సంవత్సరం మీద సంవత్సరం 13% చేసినది. మాది పెద్ద తప్పు అండ్రి, మీది ఒప్పు అంటారు. అంటే సామాన్య మనకు అర్థమయ్యేదానికి 2014 నుంచి 19 మీ ప్రభుత్వంలో ప్రతి ₹1,00,000 మీరు ప్రతి సంవత్సరం 22,000, అంటే లక్షకు 22,000, 100కు ₹22 మీరు అప్పు చేసినారు ప్రతి సంవత్సరం. అంటే ఒక సంవత్సరము 100కు 22, వచ్చే సంవత్సరం 122 మీద మళ్ళీ 24, అట్లా మీరు సంవత్సరం మీద సంవత్సరం ₹22 చేసినారు. మేము 13 చేసిండేది. మాది పెద్ద తప్పంట్రీ. అప్పే చేయలేదు మీరు అన్నట్లు చెప్తిరి. ఇవన్నీ చూడండి ఏం చేసినారు ఈ డబ్బులంతా. మీరు జూన్ 24 మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానే జూన్ 24 6,000 కోట్లు అప్పు చేస్తారు, జూలై 24 10,000 కోట్లు అప్పు చేస్తారు, ఆగస్టు 24 3,000 కోట్లు అప్పు చేస్తారు, సెప్టెంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్తారు, అక్టోబర్ 24 6,000 కోట్లు అప్పు చేస్తారు, నవంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్తారు, డిసెంబర్లో ఎప్పుడు లేని విధంగా 9,237, అంటే ఒకసారి 10,000 ఒకసారి 9,200, చరిత్రలోనే ఎప్పుడు లేవు మీరు తప్ప. మళ్ళీ ఫిబ్రవరిలో 7,000 కోట్లు అప్పు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఫిబ్రవరి మళ్ళీ 5,820 కోట్లు చేస్తారు. మళ్ళీ మార్చిలో 3,600 కోట్లు చేస్తారు. మళ్ళీ మార్చిలో ఇంకోసారి 4,548 కోట్లు చేస్తారు. ఏప్రిల్లో ఈ సంవత్సరం 5,750 కోట్లు చేస్తారు. మేలో 6,822 కోట్లు చేస్తారు. జూన్లో 7,000 కోట్లు చేస్తారు. జూలైలో మళ్ళీ జూన్లో 10వ తారీఖు, అంటే జూన్ 3వ తారీఖు 7,000, జూన్ 10వ తారీఖు వారానికే మళ్ళీ 7,000 చేస్తారు. అప్పు 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 అంటారు. అంటే ఇప్పుడు మాకు అర్థం కాని ఏమంటే, ఇప్పుడు ఎందుకు మా మీద దేశద్రోహము అంటే, మీరు చేసిన అప్పులు ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగునందుక మా మీద దేశద్రోహం? లేదా మీరు 2024 ఎన్నికల ముందర శ్రీలంక 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 అని చెప్పి 14 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పి, తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మీ నోట్తో మీరు చెప్పిన మాట 5,19,192 కోట్లు, ఐ రిపీట్ 5,19,192 కోట్లు అప్పని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు కాదండి చెప్పినది. అప్పుడెందుకు 14 లక్షల కోట్లు చెప్పినారు? ఎలక్షన్లు అయిపోయినాక ఎందుకు 5,19,000 కోట్లు చెప్పినారు? ప్రజలను ఎందుకు మభ్యపెట్టి తప్పుదారి పల్లించినారని మేము అడిగినందుక మా మీద దేశద్రోహము. అంటే ఎన్నికల ముందర కరెంటు ఛార్జీలు పెంచనే పెంచము, మాకు విద్యుత్ ఎట్లా తయారు చేయాలనో తెలుసు, తక్కువకు చేస్తామని చెప్పి ఈరోజు ప్రతి 100 రూపాయలకు 150 రూపాయలు కడుతున్నారు కరెంటు బిల్లు. పెంచినందుకు అడిగినందుక మేము ప్రజల తరఫున దేశద్రోహం. అంటే ప్రజల తరఫున మేము అడగకూడదు, అబ్బా ఎంత చక్కగా పెంచినారండి మీరు కరెంటు, చాలా మంచి పని చేస్తారని చెప్తే మీరు సంతోషపడతారు. లేకుంటే దేశద్రోహం. రైతులకు ఏమన్నా సాయం చేసినారండి రైతులు? ఈరోజు చిత్తూరులో మామిడి తోటల రైతుల పరిస్థితి ఏమి? అంతకుముందు పొగాకు రైతుల పరిస్థితి ఏమి? బయట అసలు ఇన్పుట్ సబ్సిడీ పరిస్థితి ఏమి? అసలు బీమా పరిస్థితి ఏమి? మేము కట్టేవాళ్ళము, ఇన్సూరెన్స్ మేమే, ఇప్పుడు కడుతున్నారండి మీరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు ఏమాత్రం మీరు సాయం చేస్తున్నారు? ఇది అడిగినందుక రైతుల తరఫున మా మీద దేశద్రోహం. ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతవరకు ఒక్క డిఏ ఇచ్చినారండి? మేము ఏర్పాటు చేసిన పిఆర్సీ కూడా బర్తరఫ్ తీసేస్తే కొత్త పిఆర్సీ ఏర్పాటు చేసినారా మీరు? జీతాలు 1వ తారీఖు ఖచ్చితంగా ఇస్తామంటున్నారు, ఇస్తున్నారండి 1వ తారీఖు? 3, 4, 5 ఇంకా మేము ఇచ్చినది. మాకు కోవిడ్ ఉండి ఇబ్బందులుండి మేము 3, 4, 5 ఇస్తే పెద్ద తప్పు. అబ్బా ఎంత అసలు దాని మీద ఎంత కన్సర్న్ బాధ్యత ఉండే పేపర్లంతా, ఇది పెద్ద తప్పు. ఇప్పుడండి బాగుందా? మా తప్పు మీద ఒప్పు.
ఇది అడిగినందుక, ఎంప్లాయీస్ తరఫున మేము అడిగినందుక దేశద్రోహము. అంటే మేము కేవలము 13% కదా పెంచినది, మీరు 22% పెంచినారు కదా అప్పు అని అడిగినందుక దేశద్రోహం. మీరు కాదండి ఇచ్చినది, ఇవన్నీ మీరు కాదా 5 లక్షలు చిల్లరని చెప్పి అసెంబ్లీలో చెప్పి బడ్జెట్ డాక్యుమెంట్లు ఇచ్చినది. చివరకు ఎంప్లాయీస్కు సంబంధించిన డిపాజిట్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ అకౌంట్ అంటారు. ఆ డిపాజిట్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ ఆ రెండు ముఖ్యంగా దీంట్లో ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఎంప్లాయీస్ ఉంటాయి. మీరు 2014 నుంచి 19లో 57,378 కోట్లు, 57,378 కోట్లు. దీంట్లో ఏముంటాయి? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, డిపాజిట్లు ఉంటాయి, అదర్ డిపాజిట్, కోర్టు డిపాజిట్లు. మేము తిరిగి 500 కోట్లు కట్టినాము, మీరేమో 57,378 కోట్లు మీరు వాడినారు, మేము 500 కోట్లు కట్టాము. ఇది అడిగినందుక మా మీద దేశద్రోహము. మీరు సూపర్ 6 అని చెప్తారు. ఏమని చెప్తారు? యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా 3,000 ఇస్తామని. యువత అడుగుతున్నారు మమ్మల్ని వచ్చి. అంటే ప్రతిపక్ష పాత్ర మేమేం చేయాలా? మంచిదిలేమో, బాగుంది, సంతోషం, ఇవ్వకపోవడం అని మేము చెప్పాలా? అదే మీ కోరిక? అడిగితే దేశద్రోహం. తల్లికి వందనం ఇప్పుడు ఇచ్చినారు, 85 లక్షల మందికి ఇవ్వాల్సినది 65 లక్షల మందికి మాత్రమే ఇచ్చినారు, 20 లక్షల మందిని పక్కన పెట్టినారు. ప్రతి 100లో 20 మందికి రావడం లేదు, ఏదో ఒక కారణం చెప్పి. అది అడిగినందుక దేశద్రోహము. అన్నదాత సుఖీభావ ఇచ్చినారండి రైతులకేమన్నా, అది అడిగినందుక దేశద్రోహము. దీపం 3 సిలిండర్లు అంట, ఒక సిలిండర్ ఇచ్చినారు అరకొర పావు దీపం, అది అడిగినందుక దేశద్రోహము. ఆడబిడ్డ అనేది పాపం ఇంట్లో ఆడవాళ్ళు అయితే ప్రతి ఒక్కరు నెలకు 1500 అమ్మ లెక్కలేసి చూపిస్తారు. ప్రజలు అడుగుతున్నారు, ప్రతిపక్ష పాత్ర మేము పోషించక తప్పదు. ప్రజలు మమ్మల్ని అడిగేటప్పుడు మేము అడగాలి కదా మిమ్మల్ని. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదే ఈ సూపర్ 6తోనే కదా, అది అడిగితే దేశద్రోహం. ఉచిత బస్సు ఎక్కడ అక్క చెల్లెంలు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా పోవచ్చు అంటే శ్రీకాకుళం ఎక్కి డైరెక్ట్ తిరుపతి వరకు పోవచ్చని అనుకున్నారు పాపం. ఇక్కడ నెల్లూరు ఎక్కి డైరెక్ట్ సింహాచలం పోవచ్చని అనుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? జిల్లాలో మాత్రమే అని సింపుల్గా చెప్తారు. అంటే ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో వారధి ఉంది. అంటే ఇప్పుడు విజయవాడ వాళ్ళు, కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరన్నా రావాలంటే వారధి ఆ పక్క దిగి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ బస్ ఛార్జ్ కట్టాలి. అంతేనా? అంతే కదా మీరు చెప్పే ప్రకారంగా. ఇది అడిగితే దేశద్రోహం. అసలు ఎన్నెన్ని ఇవి సూపర్ 6, సూపర్ 7 కాక 35 హామీలు ఇచ్చినారు మీరు. అది ప్రజల తరఫున అడిగితే దేశద్రోహం. చంద్రబాబు వలన మీకు కలిగిన నష్టం ఎంత అని లెక్కేస్తే గాన నిరుద్యోగ భృతి వచ్చిందండి ఎవరికన్నా? ఏ ఇంటికన్నా లెక్కేయండి. తల్లికి వందనం ఇప్పుడు మొదటి సంవత్సరం అంతా ఎక్కడ పోయినట్లు? ఆడబిడ్డ నిధి వచ్చిందా ఇంతవరకు ఎవరికన్నా? ఒక్కరికన్నా? అన్నదాత సుఖీభావ ఎవరు వచ్చిందా ఎవరికన్నా? దీపం ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలే? వచ్చినది ఒక సిలిండరు. 50 ఏళ్ళ పెన్షన్, అదైతే 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామంటే వచ్చిందా ఎవరికన్నా? ఇది అడిగితే మాత్రం మీకు దేశద్రోహం. అసలు ఎన్ని స్కీములండి? మొదటి సంవత్సరంలో పెట్టిన స్కీములు ఎన్ని? జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న రైతు భరోసా, 0 వడ్డీ పంట రుణాలు, మన పంటల బీమా, ఇవన్నీ కూడా వరుసగా చదువుకుంటూ పోతే ఇవన్నీ కూడా మొదటి సంవత్సరం మీరు తీసేసినారు కదా. ఉన్న స్కీములు కదా, రన్నింగ్ స్కీములు తీసేసినారు కదా అంటే మీకు కోపం. అసలు ఇంకోటి, మొన్న కేశవ్ గారు ఏమంటారంటే జీతాల బిల్లు అంట 90% ఉందంట, తెలంగాణలో మాత్రం తక్కువ ఉందంట. అవును చెప్తా. 2019-20 మీరు దిగిపోయిన తర్వాత ఫస్ట్ మా సంవత్సరం ఎంత ఉండిందండి? రాష్ట్ర సొంత ఆదాయం వచ్చేసి 61,146 కోట్లు. 61,146 కోట్లు. ఆ రోజు జీతాలు ఎంత? మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు 53,051 కోటి. అంటే ఎంతండి? 87%. 87%. అంటే మీరు మాకు ఇచ్చినప్పుడు 87% ఫస్ట్ సంవత్సరం. 2024-25 మేము దిగిపోయేటప్పుడు మీకు ఎంతండి ఇచ్చిండేది? రాష్ట్ర సొంత ఆదాయం వచ్చేసి 1,01,985 కోట్లు. అంటే అందాజుగా 1,02,000 కోట్లు. జీతాల బిల్లు ఎంతండి? 89,008 కోట్లు. అంటే 89,000 కోట్లు. ఎగ్జాక్ట్లీ 87%. మేము ఎక్కినప్పుడు 87% ఉంది, మేము దిగినప్పుడు కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు 87% ఉంది. మీకేదో చాలా ఇబ్బంది జరిగినట్లు, చాలా ఇది జరిగినట్లు. ఇది అడిగితే మాత్రము మళ్ళీ మీకు కోపము, దేశద్రోహము. మేము క్యాలెండర్ పెట్టింటాం కదండి. ఏమేమి పెట్టింటివి? ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, మేలో జగనన్న విద్యా దీవెన,
వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్. జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాలు. ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్లో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు, డిసెంబర్లో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారుల పథకాల వర్తింపు, జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారాలకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పెన్షన్ పెంపు, ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న తేదోడు టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులకు, మార్చిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహాలు, చిన్న పరిశ్రమలకు. మా క్యాలెండరు ఇంతవరకు ఈ క్యాలెండర్ ఏమన్నా మీకు ఉందనని తెలుసునా? అది అడిగితే మాత్రము మీకు కోపం, దేశద్రోహం. అసలు ఫస్ట్ పాయింట్ అండి మీకు తెలియాల్సినది, క్యాబినెట్ మీటింగ్ పెట్టినారు. ఏం మాట్లాడినారు క్యాబినెట్ మీటింగ్లో? మామూలుగా క్యాబినెట్ మీటింగ్ తర్వాత సమాచార శాఖ మంత్రి ఏమని చెప్తారంటే సమాచార శాఖ మంత్రి క్యాబినెట్లో జరిగిన పాలసీ నిర్ణయాలన్నీ బయటకు వచ్చి చెప్తారు. ఇదేందండి మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టడము, క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను విమర్శించడము, ఆ విమర్శనంతా తీసుకొచ్చి మాట్లాడడం, ఇది తప్ప వేరే లేదా క్యాబినెట్ మీటింగ్లో? సంవత్సరం అయింది కదండి. ఇది కాక కొత్తగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన ఏమంటారంటే, ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు పోవాలి అక్కడ? ఎందుకు పోవాలా అంటే రైతులను పరామర్శించకూడదా? అరే మామిడి పంట ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న ఏమి? మా హయాంలో 22 నుంచి 29 రూపాయలు కిలో ఆ మామిడి వెరైటీ అమ్మేది, ఇప్పుడు 2 రూపాయలు అమ్ముతుంది, ఎందుకు? దానికి సమాధానం ఉందా మీ దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుగుతున్నారు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటూ కేంద్రం వచ్చి 16 రూపాయల ప్రకారం మామిడి కొనింది కదా, మీరు కేంద్రం ఉండేదే మీ వలన కదా, మీరెందుకు ఆదుకోలేకుండా ఉన్నారంటే మీకు కోపం, ఎందుకు పోవాలని అంటారు. మళ్ళీ పైగా ఇంకోటి ఎక్కువ, 30 మంది కంటే ఎందుకు హెలికాప్టర్ దగ్గర, 500 మంది కంటే ఎందుకు అంటే, మా ముఖ్యమంత్రి గారు పోయేటప్పుడు అంతే కదా వచ్చేది అంటే, మీరు నాకు డౌటు పరోక్షంగా ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళేస్తున్నట్టున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు పోతే ఇంతకంటే ఎక్కువ రారు, మీకు ఎందుకండి అంత అనవసరం అని. ఇది మీరు నిజంగా మంచి మనసుతో చెప్తున్నారా లేకుంటే మీరు వేరే విధంగా చెప్తున్నారా మాకైతే డౌటే. అసలు ఏం క్యాబినెట్ మీటింగ్ వల్ల ప్రయోజనం ఏమి మాకు అర్థం కాలే. అసలు మీకు ఎవరు అడ్డం వచ్చినారని ఒక మెయిల్ అడ్డం వస్తుంది. మొత్తం కేంద్రం ఆధారపడినది మీ మీద. పైగా ఇప్పుడు కొత్తగా అసలు పురంధేశ్వరి గారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు కాబోతుందని కూడా బయట న్యూస్ ఉంది. మీకేం కష్టం అండి? ఇంకా 1 సంవత్సరం తర్వాత మీ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ చూస్తే ఎట్లుంది? పబ్లిక్ ఏమంటున్నారు తెలిసిన? పనిరాని మనిషి 6 నెలలు కష్టపడి పందిరేస్తాడంట. పనిరాని మనిషి 6 నెలలు కష్టపడి పందిరేస్తే కుక్క తోక తగిలి పందిరి మొత్తం కూలిందంట. కుక్క తోక తగిలి. అసలు ఏంది మా ఛాలెంజ్ ఏమి? మా ఛాలెంజు ఈ విధంగా మీరు రాష్ట్ర ఖజానా వేరే వాళ్ళ ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చినారు, అది కరెక్టా కాదా? దానికి సమాధానం చెప్పకుండా ఏడుపులు అంటారు, పెడబొబ్బులు అంటారు, మెయిల్స్ అంటారు. ఇప్పుడు ఒకటి చెప్తానండి మీకు, ఇప్పుడు కమింగ్ టు ద సబ్జెక్ట్. అసలు ఏంది మీరేమన్నారు కేశవ్ గారు, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు? ఏపీఎండిసి జీవో మీరు కదా ఇచ్చినేది, ఇది క్లారిటీగా చెప్తారు. మీరు కదా ఇచ్చినేది, మీరు మార్చిలో ఇచ్చినారు, మీరు 7,000 కోట్లకి ఇచ్చినారు, మేము 9,000 కోట్లకి ఇచ్చినాము, తప్పేమి అంటున్నారు. ఎస్ నేను చెప్తా, తప్పేమో నేను చెప్తా. అది మీరు ఇచ్చిన జీవో ఏమండి? మేము ఇచ్చిన జీవో ఏమి? నేను చదివి వినిపిస్తాను. మేము ఇచ్చిన జీవో ఏమని చెప్తుందంటే, దాంట్లో జీవో నంబర్ 35 15/3/2024. నాకు తెలిసి ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరో అడిగినారు ఏమని, జీవో కాపీ చూపిస్తారంటే సీక్రెట్ జీవో. సీక్రెట్ ఏం కాదండి, కాన్ఫిడెన్షియల్ కాదు, ఇది ఓపెన్గా నేను డౌన్లోడ్ తీసుకునేది. ఏమంటుంది? ద సర్వీసింగ్ అంటే మేము ఇచ్చిన ఏపీఎండిసి జీవోకు మీకు తేడా చెప్తా. The servicing of the bonds contracted shall be made by the APMDC strictly from their internal resources and without any recourse to government or budgetary support neither now or in the future. అంటే ఏదైతే ఏపీఎండిసి మేము చెప్పినప్పుడు బాండ్లు ఇష్యూ చేస్తున్నారో ఆ బాండ్ను వడ్డీ కట్టేది కానీ అసలు కట్టేది కానీ ఓన్లీ వ్యాపార సంస్థ ద్వారానే తప్ప ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని మేము క్లియర్గా చెప్పినాం. మీరు చెప్పినారండి, నేను మీది కూడా చదివి చూపిస్తా. నెక్స్ట్ మేమేమన్నాం? ఏపీఎండిసి షల్ ప్లాన్ టు అవైల్ ద బాండ్స్ ఇన్ ఫేసెస్ ఓన్లీ and to the extent of the requirement of funds with clear visibility of the deployment and their ability to repay the loans without dependence upon government or budgetary support for loan servicing. ఇది చాలా స్ట్రిక్ట్గా ఈ బాండ్లు కూడా ఒకటేసారి కాదు,
ఎంత వ్యాపారము డెవలప్ చేసే అభివృద్ధి ఏపీఎండిసి వ్యాపారం ఖనిజాభివృద్ధి సంస్థ ఖనిజాల వ్యాపారము అభివృద్ధి చేసేదానికి ఎంత అవసరమో అంత మటుకే తీసుకోండి. ఖచ్చితంగా దాని డబ్బులు తిరిగి కట్టేది మాత్రం ఓన్లీ ఏపీఎండిసికే సంబంధము, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు కానీ ఎప్పటికైనా కానీ అని. నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. Number 3, the managing director of APMDC shall monitor and implement the smooth operation of the above arrangement and shall be held responsible for any deviation. APMDC managing director ఎవరండి? ఆయన ఒక బ్యూరోక్రాట్ ఉంటాడు, ఎవరెవరు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన మీద బాధ్యత అంతా పెడుతున్నాము, ప్రభుత్వానికి బాధ్యత కాదు, కరెక్ట్గా జరిగే బాధ్యతను మేము ఇస్తే, అంటే దీంట్లో ఎక్కడైనా కానీ ఏపీఎండిసి చేయబోయే అప్పు ప్రభుత్వం వాడుకునే దానికి అవకాశం ఉండదు అనేది ఎక్కడైనా ఒక్క చోటనే ఉండండి. మీరు ఇచ్చినారు బాండ్, ఎట్లా ఇచ్చినారు మీరు? ఫస్ట్ పాయింట్ మీది. APMDC to issue senior secured rated listed redeemable and taxable non-convertible debentures for private placement ప్రకారంగా ఫర్ టోటల్ అగ్రిగేట్ సైజ్ ఆఫ్ అప్ టు 9,000 కోట్లు. ఇది మీరు ఇస్తారు. అంటే డైరెక్ట్గా 9,000 కోట్లు అట్ టైం తీసుకోవాలన్నదే లంసముగా మీ బాధ్యత. మేమేమన్నాం దాంట్లో ఎంత అవసరమో అవసరం కొద్ది మాత్రమే తీసుకోండి అని. మీరేమన్నారు 9,000 కోట్లు ఒకటిసారి తీసుకోండి. APMDC to provide exclusive charge over identified mines of APMDC and mining land parcels and the change on the mining right charge on the mining rights as security. అంటే మీరేమంటున్నారు? ఈ మొత్తం ఏదైతే ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన ఖనిజము దానికి సంబంధించిన మైనింగ్ లీజులు ఉన్నాయి, దాని మీద ఈ బాండ్ల వాళ్లకు కంప్లీట్గా ఛార్జ్ ఇవ్వాలా అన్నారు. అంటే మీరు ఎక్కడన్నా కానీ ఒక్క చోటన్నా కానీ ఇది కేవలము ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉందని ఎక్కడైనా ఒక చోట చెప్పినారా? క్లియర్ అర్థం ఏమొస్తుందంటే ఇది కాక ఒక స్టెప్ అడ్వాన్స్ పోయినారు. ఏమైనారు అడ్వాన్స్ అంటే మీరు ఇంకో జీవో ఇచ్చి 1,91,000 కోట్లకు సంబంధించిన ఖనిజ సంపద అంతా కూడా కేవలము ఈ బాండ్స్ ఈ అప్పు కట్టేదాని కోసము తాకట్టు పెట్టినట్టు. ఇది తేడా. ఇప్పుడు అర్థమైందండి తేడా. మేము ఖనిజాభివృద్ధి సంస్థ మేము యాక్చువల్గా బాండ్లు ఇష్యూ కూడా చేయలే. ఇష్యూ చేయాలనే ఆలోచనతో ఖనిజాభివృద్ధి సంస్థ కోసము ఆలోచనతో ఉన్నప్పుడు ఆలోచన పెట్టిన రోజు